పాటు చెట్ల ఈరన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాము. చెప్పండి, మరి ఈరోజు పుస్తకాల ఆవశ్యకత చాలా వరకు ఉంది అని సార్ చెప్తున్నారు. మరి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మరి పుస్తకాల ద్వారా ఇప్పుడున్న టెక్నాలజీకి పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటో క్లాస్ పిల్లల నుంచి ఇప్పుడు లాస్ట్ ఏజ్ వరకు ఎలాంటి పుస్తకాలు లభ్యమవుతాయి? ఇక్కడ మేము 3 దశాబ్దాల పాటు విశాలంగా బుక్ హౌస్లో పనిచేయడం జరిగింది. మేము మొట్టమొదటి బుక్ హౌస్లో చేరినప్పుడు జనాభా చాలా తక్కువగా ఉండేది, అమ్మకాలు కూడా తక్కువగా ఉండేది. ఈశ్వరెడ్డి గారు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ అయిన తర్వాత, బుక్ హౌస్లో మేనేజర్గా అయిన తర్వాత, ఏది మీ చిరునామా అంటే విశాలాంధ్ర బుక్ హౌస్ అనే స్థాయికి జిల్లా రచయితలు అంటే సామాజిక విశ్లేషణ రావడము, అమ్మకాలు. మేము ఒక వారధిగా మాత్రమే పనిచేశాము. మేము వారధిగా పనిచేసిన పుస్తకాలనే రచయితలు ఈనాడు పాఠ్యాంశాలుగా వస్తున్నాయి. మన జిల్లా రచయితలు రాసిన పుస్తకాలు ఒక జిల్లా యూనివర్సిటీలో కావచ్చు, డిగ్రీ స్థాయిలో కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. తర్వాత ఈ టెక్నాలజీ మీరు అడిగారు, ఏది ఈ సాంకేతిక పరమైనటువంటి ఎన్ని వచ్చినా పుస్తక పఠనమే మిన్న. పుస్తక పఠనం చేయడం ఏది లేదు, ఏఐలు కాదు కదా. ఇలాంటి ఎన్ని సాధనలు ఉన్నా పుస్తకం పఠనమే మిన్న అని మేము దీంట్లో 3 దశాబ్దాల పాటు పనిచేసాం కాబట్టి మేము అది రుచించామని మేము సంతోషపడుతున్నాం. అయితే చిన్న పిల్లలకి తర్వాత పెద్దవాళ్ళకి, ఈ చదువుకునే పిల్లలకి ఈ పుస్తకాలు ఏ విధంగా వాళ్ళు చదువుకుంటే, ఎలాంటి పుస్తకాలు చదువుకుంటే బాగుంటుంది? పిల్లల పుస్తకాలు గతంలో ఇది చిన్నారి లోకము, బాలభారతం ఇట్లా పుస్తకాలు వచ్చాయి. విశాలంగా చిన్నారి లోకం అనే కొడుతుంది. తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, మర్యాద రామన్న కథలు, ఇలాంటి పుస్తకాలన్నీ చాలా మేము విరివిరిగా ఇచ్చాం. మన రిటైర్డ్ రమేష్ నారాయణ గారు ప్రిన్సిపల్గా పనిచేస్తారు సాయిబాబా కాలేజీ. ఆయన ప్రతి మీటింగ్కి ఎన్బిటి నేషనల్ బుక్ టెస్ట్ వాళ్ళ పిల్లల బుక్లు కేవలం ₹2.5 మాత్రమే. ఆ సార్ అనేక పుస్తకాలు మా దగ్గర కొని ఫ్రీగా ఉచితంగా ఇచ్చినాడు పిల్లలకు, ఎన్బిటి నేషనల్ బుక్ టెస్ట్ వాళ్ళ పుస్తకాలు. కాబట్టి ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆ లిటరేచర్. సార్, ఆ పుస్తకాల్లో ఎలాంటి వాక్యాలు ఉంటాయి అంటే ఏం నీతికి సంబంధించి ఉంటాయా? పిల్లలకి ఎథిక్స్, ఈ కాలంలో పిల్లలకు ఎథిక్స్ లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించడం తెలియదు, ఎలా ఉంటారనేది తెలియదు. ఈ మొత్తం వచ్చేసి టీవీలు, సెల్లులు వచ్చిన తర్వాత చాలా వరకు డిస్టర్బ్ అవుతా ఉంది. మరి ఈ పుస్తకాలలో ఎటువంటి పదాలు, నీతి వాక్యాలు అప్పుడు ఉండేటివి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మేము దీంట్లో పనిచేయడం వల్ల మేము ఏం ఆశిస్తున్నామంటే, పిల్లలకు బుక్స్ కొనాల్సిన పని లేదు. వాళ్ళ పిల్లల్ని, ఇది విశాలంగా బుక్ హౌస్, ప్రజా బుక్ హౌస్, ఫ్రీగా ఇది అమ్మకం. లోపలికి వచ్చి బయట పుస్తకాలకి మా బుక్ హౌస్కి చాలా తేడా. విజిట్ చేయడం, ఎక్కడ తీసిన బుక్ అక్కడ పెట్టడమే ఒక నాలెడ్జ్. పిల్లలకు పేరెంట్స్ చూపించిన బాధ్యత. ఇది పలానా పుస్తకం ఉంది, పలానా పిల్లల కథలు, పలానా సైకాలజీ. పేరెంట్స్ కూడా బాధ్యతాయుతంగా పిల్లల్ని వేసవి, అది ఎస్పెషల్లీ వేసవి కాలంలో పిలుచుకురావాలి. మేము లాభాపేక్షకంగా కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ బుక్ హౌస్లు పెట్టాం. ఢిల్లీలో కూడా పుస్తక ప్రదర్శన పెట్టాం. పాఠకుని వద్దకే పుస్తకం అనే నినాదంతో అనేక చోట్ల మొబైల్ వ్యాను, ఎన్ని కష్టసుఖాలకు లాభాపేక్షకంగా కాదు, తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ తెలుగు పుస్తకం ఉంది. అదొక మేము సంతోషదగ్గ విషయం. చూశారు కదండి, ఏదైతే ఇప్పుడున్న విశాలాంధ్ర బుక్ హౌస్లో ఈ బుక్ హౌస్కి విజిట్ చేయడంతోనే పిల్లలకు జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాల్లో ఏముంటుంది అని వాళ్ళు ఊరికే జస్ట్ విజిట్ చేసినప్పుడు తెలుస్తుంది. పిల్లలకు ఇలాంటి పుస్తకాలను చదివించడం అంటే ఆ ఒక్క స్టేజ్కి సంబంధించి ఆ పుస్తకాలను వాళ్ళకి చిన్నగా అలవాటు చేస్తే రాబోయే భవిష్యత్తులో వాళ్ళు మంచిగా తయారవుతారు. అదేవిధంగా ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఫోన్లు ఇట్లాంటివన్నీ టెక్నాలజీని కొంచెం దూరం అయ్యి వాళ్ళ ప్రవర్తన అన్నీ ఒకటి బాగుంటుంది. మరి వాళ్ళు ముందుకు ఎదగడానికి దోహదం చేస్తాయి. ఇటువంటి దాన్ని కొద్దిగా పిల్లలకు అలవాటు చేయాలని చెప్పేసి చెట్ల ఈరన్న గారు కూడా తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది D3 చూస్తూనే ఉండాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనంతపురం.